ఇదేమో నడుము నడుము చూసుకోవాలి. ఆల్రెడీ చూసిన నడుము కరెక్ట్ పెట్టేసి 1 ఇంచు 1 ఇంచు 1 ఇంచ్ డాట్స్ 2 ఇంచెస్ ఖర్చు 2 ఇంచెస్ ఖర్చు. చూసుకున్నాం కదా, నడుము నుంచి సంకకు ఇక్కడ పావించి ఇక్కడ పావించి వదిలేసేయాలి. ఇది కరెక్ట్ పెట్టుకొని పావించు మళ్ళీ పైకి పెట్టుకోవాలి. అర్థమైంది కదా? ఇది ఎప్పుడైనా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది హైట్ ఇక్కడ నుంచి భుజం ఉంటుంది కదా, ఇది భుజం పై నుంచి స్ట్రేట్గా ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇక్కడ పాయింట్స్ వదిలేసింది కదా, ఇక్కడ కరెక్ట్ పెట్టేసి ఇక్కడ పాయింట్స్ వదిలేయాలి. దేనికైనా కుట్టడానికి పాయింట్స్ వదిలేసేయాలి. నెక్స్ట్ ఇది నెక్ సైడ్ 2 సైడ్లు పట్టుకొని ఇట్లా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇది ఉంది కదా నడుము దగ్గర బ్యాక్ సైడ్ ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ పెట్టుకోవాలి. షోల్డర్, ఇది షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఏం చేయాలంటే ఇంకా పాయింట్స్ నెక్కి పాయింట్స్ కింద నడుముకి పాయింట్స్ పెట్టుకొని వదిలేసుకోవాలి. ఇలా కరెక్ట్ పెట్టుకొని ఇది ఏం చేయాలంటే మనకు నెక్ ఎంత కావాలో తెలుస్తుంది. ఇప్పుడు ఇంత ఉంది కదా, ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉందంటే 2.5 ఉంటుంది. ఇక్కడ ఇంత 2.5కి కొంచెం తక్కువ పావించు. గీసుకోవాలి. వాళ్ళకి ఎంత ఉంటే అంత నెక్ గీసుకోవాలి. ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ పాయింట్స్ 2 పాయింట్స్లు ఇక్కడ పెట్టుకోవాలి కంపల్సరీ. ఇది పాయింట్స్, ఇది పాయింట్స్. ఎందుకంటే ఇక్కడ నెక్ కుడితే కిందికి వస్తుంది కదా, దాని గురించి. షోల్డర్ ఎంత ఉందో ఇంత ఇక్కడ పాయింట్స్. ఇక్కడ పాయింట్స్. ఎప్పుడైనా సరే కుట్టుకు వదిలేసుకొని మనం పెట్టుకోవాలి. ఇక్కడ పాయింట్స్, ఇక్కడ పాయింట్స్ పెట్టుకున్నాం. ఇది ఏం చేయాలంటే ఇది పెట్టుకున్నాం కదా, ఇది పెట్టుకున్నాక ఇది కూడా పెట్టుకున్నాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 6 ఉంటుంది. ఇక్కడ 1 ఇంచ్
సంకలో ఆర్మూల్ లైన్ గీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు కొంచెం ఎక్కువ పెట్టిన. ఓకేనా, ఇక్కడ రౌండ్ రావాలి. రౌండ్ షేప్ రాకపోతే అది పోతుంది, ఖరాబ్ అయిపోతుంది. ఇదేమో కుట్టడానికి అన్నీ పావించి ఇక్కడ పావించి ఇక్కడ పావించు, ఇక్కడ పావించు, ఇక్కడ పావించు, ఇక్కడ పావించు, ఈ నెక్కు పావించు, ఇప్పుడు ఇక్కడ పావించు. ఇక్కడ పావించి ఇక్కడ పావించు. ఓకేనా, నెక్ ఆమెది ఏమైందంటే ఎక్కువ సైజు, ఎక్కువ బాడీ కిందికి 3 ఇంచెస్ ఇస్తుంది. 3 ఇంచెస్ వస్తుంది కింద, పైననేమో 2.5 వచ్చేసి దీనికి 9.5 ఉంది కదా. 9.5 అయితే మధ్యలోకి ఇట్లా తీసుకొని డాట్స్కి ఓకేనా. 4 ఇంచెస్ ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ పావించి ఇక్కడ పావించి. కటింగ్ చేసుకుంటాం. ఇది నేను కటింగ్ చేయను, ఎందుకంటే కుట్టిన మెయిన్ క్లాత్ ఈ క్లాత్ జాయిన్ చేసుకున్నాక నేను కటింగ్ చేస్తాను. ఇది నెక్, ఎందుకంటే నాకు అట్లనే పర్ఫెక్ట్ వస్తుంది. ఇక్కడ చంకలో ఇట్లా రౌండ్గా రావాలి ఆర్మూల్. ఇది సంక కొలవాలి కదా. ఆర్మూల్ కొలిచిన తర్వాత కటింగ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ చూసుకోవాలి. ఇది ఉంది కదా, 8.5 ఉంది. 8.5 ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇది 1/2 ఇంచ్ పావించి వదిలేసి 8.5. ఇది స్ట్రైట్గా రావాలి. ఇది ఓకేనా, వచ్చేసింది. తీసి పక్కన పెట్టేసుకుంటాం. ఇది ఉంది కదా, ఇది కరెక్ట్ పెట్టుకోవాలి. ఇది 4 మడతలు ఫోల్డింగ్ వేసుకోవాలి. 4 మడతలు వేసుకున్న తర్వాత కదా హైట్ చూసుకోవాలి. ఫస్ట్ ఒక లైన్ కొట్టుకోవాలి. ఇది హెచ్చుతచ్చులు అంటే ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, ఒక లైన్ కొట్టుకోవాలి. స్కేల్ లేదండి. ఏం చేయాలంటే ఇది నార్మల్గా ఉల్టా తీసి వేయడానికి, ఇది హ్యాండ్స్ ఉల్టా తీసి వేయడానికి ఒక 1/2 ఇంచు చాలు. 1/2 ఇంచు చాలు.
చేయాలంటే హైట్ ఇది ఇలా చూసుకొని హైట్ ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు కరెక్ట్ పెట్టేసి ఒక 1/2 ఇంచు కొంచెం పెట్టుకోవాలి ఎక్స్ట్రా. ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇది ఏం చేయాలంటే స్ట్రైట్ కొట్టుకోవాలి, స్ట్రైట్ లైన్ కొట్టుకొని 3 ఇంచెస్ కిందికి పెట్టాలి. ఇది ఏమైందంటే 3 ఇంచెస్ లేదు, ఇది నేను ఇందాక కొలిచిన కదా 2.5 ఉంది. నేను 3 ఇంచెస్ పెట్టుకుంటే నాకు బ్లౌజ్ కుదురుతుంది. నేను అట్లనే పెడతా. లావున్న వాళ్ళకైతే 3.5 పెడతా. మాకు నార్మల్గా సైజు ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్, ఇక్కడ నుంచి 3 ఇంచెస్ పెడతా. అది ఎంత ఉంది? 8.5 ఉంది. ఇందాక సంగ చూసినాం కదా, హార్మోన్ చూసినాం కదా, 8.5 ఉంది. ఇది కూడా 8.5 పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ 1.5 ఇంచు ఇంత, 1.5 ఇంచు ఇంత పెట్టుకొని ఇక్కడ నుంచి 1.5 ఇంచు తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి డౌన్ తీసుకురావాలి. మనకి ఇట్లా లైన్ గీయరాకుంటే ఫస్ట్ డాట్స్ పెట్టేసి ఇలా గీయాలి. ఓకేనా? ఓకే. ఫ్రంట్కు ఇది బ్యాక్ ఇట్లుంటుంది. ఫ్రంట్ దీనికి మధ్యలో, దీనికి మధ్యలో ఇది ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇది మనకు ఫ్రంట్ కుడతాం కదా, ఫ్రంట్ కుట్టేటప్పుడు ఇది కట్ చేసుకోవాలి. ఇప్పుడే కట్ చేసుకోవద్దు. ఈ క్లాత్ జాయిన్ చేసిన తర్వాత కటింగ్ చేసుకుంటాను నేనైతే. అట్లా వేసుకుంటేనే బెటర్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ లైన్ కట్ చేయద్దండి, ఈ లైన్ కట్ చేయాలి. ఇది ఇలా పెట్టుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి. ఇది హ్యాండ్స్ రెడీ. తర్వాత ఫ్రంట్. ఇప్పుడు హ్యాండ్స్ తీసినదికే షోల్డర్ వేసుకోవాలి, అటు ఇటు వేసుకోవద్దు. నేనైతే అట్లనే కట్ చేస్తే బ్లౌజులు చాలా బాగా కుదురుతాయి. ఎప్పుడైనా టిప్పు, అదొక టిప్ అనుకోండి. ఓకే, ఇది ఇలా వేసుకొని మొత్తం రౌండప్ చేసుకోవాలి, లైన్ తీసుకోవాలి. కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాలి. ఇక్కడ 1 ఇంచ్ అయినా పర్లేదు, ఎందుకంటే మనం అది వేస్తాం కదా, డాట్ వేస్తాం కదా. 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను నేనండి. ఓకే, ఇది తీసుకో.
ఇది ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ నుంచి మనం ఇది నెక్ పెట్టుకోవాలి. ఏది ఫ్రంట్ నెక్ ఉక్స్ భాగం ఉంది కదా, అది పెట్టుకోవాలి. కొంచెం నేను చెప్పింది అర్థం కాకపోతే కొంచెం కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను యూట్యూబ్ తీయడము, అంటే ఇట్లా వాయిస్ చెప్పడము ఫస్ట్ టైము. నాకు కొంచెం ఏమనుకోకండి, ఏమైనా సరి చేసుకోవాలంటే చెప్పండి, ఓకేనా? ఇంకెన్నో వీడియోస్ పెట్టాలంటే మీరు ఎంకరేజ్ చేస్తేనే నేను పెడతాను, ఓకే? నేను ఎంకరేజ్ చేయాలి. ఇది ఫ్రంట్ కదా, ఇక్కడ డాట్ దగ్గర పట్టుకొని షోల్డర్ దగ్గర పట్టుకోవాలి, మధ్యలో పట్టుకొని ఎక్స్ట్రా ఇక్కడ మనం కుట్టడానికి వదిలేసాం కదా, దాన్ని వదిలేసి చూడాలి. వీడి వరకు ఉంది కదా, ఇక్కడ వరకు ఉంది కదా, హాఫ్ ఇంచు పెట్టుకోవాలి. హాఫ్ ఇంచు అవసరం లేదు, పావు ఇంచు. మళ్ళీ ఇది ఏం చేయాలంటే ప్యాన్ వేసి నాకు ఇటు ఏం చేయాలంటే ఇది ఉంది కదా, ఇది ఉంది కదా ఫ్రంట్ చూసుకోవాలి. ఇక్కడ హార్మోన్ దగ్గర పట్టుకొని ఈ ఫ్రంట్ది షేపట్టి ఇది ఉంది కదా, షేపట్టి వదిలేసి ఇది పట్టుకోవాలి. పావించి వదిలేసేయాలి. పావించి వదిలేసి ఇక్కడ సైడ్కి చూడాలి. హార్మోన్ నుంచి నడుముది ఫ్రంట్ చూడాలి, ఫ్రంట్ సైడ్. ఇది కరెక్ట్ పెట్టినాయి కదా, పావించి పెడతాం. పావించి పెట్టుకొని దీనికి జాయిన్ చేయాలి, ఓకేనా? ఇది క్రాస్ వస్తుంది. ఇక్కడ ఉక్స్ పట్టిది చూసి ఇది పెట్టేసేయాలి. మనం నెక్ పెట్టుకున్నాం కదా, నెక్ పెట్టుకున్న దగ్గర దీనికి కుట్టడానికి పావించి పోతుంది. కుట్టడానికి పావించి పోయిన తర్వాత ఇది ఉంటుంది కదా, ఇది డాట్ ఉంటుంది కదా, డాట్ కూడా ఒక హాఫ్ ఇంచు పెడదాం, ఓకేనా? హాఫ్ ఇంచు పెట్టేసి చూసుకోవాలి. ఇగో ఇక్కడ నుంచి నెక్, ఇది నెక్ హుక్స్ పట్టి నెక్ నుంచి ఇది హుక్స్ పట్టి ఇక్కడ నుంచి ఇగో ఇది వరకు చూసుకోండి. ఇదేంటి షేప్ పట్టి కదా, షేప్ పట్టి పెట్టకూడదు, ఇదంతా ఇది పెట్టొద్దు, ఇది అలాగే తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టాలి. పెట్టేసి దీనికి కుట్టడానికి పావించి కావాలి. దేనికైనా పావించి లేనిది కుట్టడానికి ఈజీ కాదు. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ పెడితే కరెక్ట్ ఇది మ్యాచింగ్ అవుతుంది. ఇక్కడ నుంచి 2.5 ఇది 2. ఇక్కడ నుంచి ఇక్కడ 2, ఇక్కడ నుంచి ఇక్కడ 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5. ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను. ఎన్నిసార్లు అనేది చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కటింగ్ ఇది మధ్యలో తీసుకొని
ఈ నెక్ నేను కట్ చేయనండి, ఎందుకంటే కుట్టిన తర్వాతనే జాయిన్ చేసిన తర్వాతనే నేను చేస్తా. ఇక్కడ పించ్ తీసుకున్నాం కదండి, ఇది నేను కట్ చేయను, జాయిన్ చేసిన తర్వాత కటింగ్ చేసేస్తాను, నెక్ కట్ చేయను. ఇప్పుడు షేప్ పట్టి మీరు ఎంకరేజ్ చేస్తే నేను వీడియోలు స్టెప్ బై స్టెప్ వెళ్తా, ఓకేనా? ఇంకా ఏమైనా చూపించాలంటే లాంగ్ ఫ్రాక్స్ అన్నీ వచ్చండి నాకు, డిజైన్ బ్లౌజెస్ ప్రతి ఒక్కటి వచ్చు. ఇదేం చేయాలంటే ఇది ఎంత ఉందో కొలుచుకోవాలి, ఇది షేప్ పట్టి 4 ఉంది, కింద పైన 1/2 ఇంచు కావాలి కదా, దాన్ని చూసుకొని చెప్తున్నాను. 4, ఇది ఒక 3, ఇది ఇటు సైడ్ ఒక 3, ఇది ఒక పాదొక్క 3, పాదొక్క 4, 3 కాదు సారీ, పాదొక్క 4, ఎంత ఇక్కడ సైడ్ ఏమో 3, ఓకేనా? ఇది ఉంటుంది, ఈ షేప్ పట్టిది కొలుచుకోవాలి, ఇది కొంచెం వదులుకొని ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలి. నేను కొంచెం ఎక్కువనే పెడతా, కొంచెం, ఎందుకంటే అటు ఇటు అయినా కట్ చేసుకోవచ్చు లాస్ట్కి. ఫోర్ తీసుకోవాలండి, లైనింగ్ క్లాత్ 4 తీసుకోవాలి. మీకు ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తాను, కాకపోతే చెప్పాలి. సేమ్ దీనిలానే కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునే దాన్ని బట్టి మన క్లాత్ సేవ్ అవుతుంది, ఓకేనా? ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి. చిన్న చిన్న ముక్కలు దానికి అవసరం వస్తుంది. ఇది మెయిన్ క్లాత్. కరెక్ట్ పెట్టుకోవాలి. ఇక్కడనేమో ఓపెన్, ఇక్కడనేమో
మెయిన్ క్లాత్ వేసుకొని లైనింగ్ కట్ చేసుకుంటే కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి. ఆడికి సేమ్ కట్ చేసుకోవద్దు, కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేసుకోవాలి. ఓకే, కొంచెం ఫస్ట్ టైం ఏమనుకోకండి, కొంచెం మిస్టేక్ ఏదైనా మిస్టేక్ ఏం కాదు, కటింగ్లో మాత్రం మిస్టేక్ కాదు. వీడియో తీయడం వల్ల ఏదో ప్రాబ్లం ఉంటుంది కానీ కటింగ్లో అయితే ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఇది ఇలా వేసుకొని మనం కటింగ్ చేసుకున్నది ఇంపార్టెంట్. ఒకవేళ రేపు కుట్టడము ఎల్లుండి కుట్టడము అయితే మనం ఎప్పుడైనా సరే ఇట్లా ఫోల్డింగ్ కూడా ఇంపార్టెంట్. ఫోల్డింగ్ వేసుకొని ఇలా హ్యాండ్స్ వేసుకొని ఇలా షేప్ పట్టేసుకొని నీట్గా మడత పెట్టాలి. నీట్గా ఉన్నది ఏదైనా. ఇప్పుడు మనం టక్కున కుట్టాలంటే ముడత రాదండి. ఓకేనా, ఒక్క పీస్ మిస్ కాకూడదు, ఎందుకంటే ప్రతి ఒక్కటి అవసరం ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకునేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదండి, సైజ్ బ్లౌజ్ ఇలా వేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా పెట్టేసుకుంటే వాళ్ళకి కుడుతుంటే మనకి అక్కడిక్కడ పడేసుకోకుండా మంచిగా దొరుకుతుంది. ఓకేనా, బాయ్.